హాయ్. అసెంబ్లీ సమావేశాలు చాలా బాగున్నాయి. చాలా చక్కగా బడ్జెట్ గురించి చెప్తున్నారు. ఒకటవుతే నేను చెప్తాను, అంటే పార్టీ పరంగా అయితే నేను విమర్శించాలి, ఎందుకంటే నేను బీసీలో ఉన్నాను కాబట్టి. పార్టీ పరంగా కాదు, ఒక ఒక సభ్యురాలుగా నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనలో మనకి రాబడి లేదు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు మనకి రాబడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 6 వాళ్ళు చేసిన ప్రకటనలు ప్రజలకు ఇస్తానన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇవ్వకపోతే ప్రశ్నిద్దాం, కానీ టైం ఇవ్వాలి మనం. ఎందుకంటే బడ్జెట్ లేదు అక్కడ. వాళ్ళు బడ్జెట్ తీసుకొస్తున్నారు, ఎవరు సొమ్ము వేసి ఎవరు కదా. రాజకీయ నాయకులు అంటే తీసుకోవడమే కానీ ఇవ్వటాలు ఉండవు కదా ఇంట్లో. కాబట్టి మనం వెయిట్ చేద్దాం, రాజకీయం చేయొద్దు దీంట్లో కూడా. మన ఏపీ చాలా కష్టాల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం మనకు అవసరం. మనం బాగుపడాలంటే మనకు అవసరం కాబట్టి మనం విమర్శించడం మానేసి వాళ్ళకి సహకరించడం బెటర్ అని నేను అనుకుంటున్నాను, ఒక పౌరురాలుగా. అదే పార్టీలో ఉన్న నాయకురాలుగా అయితే నేను ఇది కోరుకోను. నా పార్టీ ముందుకెళ్తాను, నేను ఇంకొక విధంగా మాట్లాడతాను. కాబట్టి మనం దయచేసి ఈ రాజకీయం చేయకుండా మనం సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే అప్పట్లో ఉద్యోగ సంఘాల వాళ్ళకి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ అన్నీ నెరవేర్చుకున్నారంట. ఏంటి నెరవేర్చుకునేది? 18,000 అని చెప్పేసి 18,000 ఎవరికి ఇచ్చారు అంటే మీకు తెలిసిన వాళ్ళకి, మీకు కావాల్సిన వాళ్ళకి, మీ చుట్టాలకి, మీ బంధువులకి ఇచ్చారు. 45 సంవత్సరాలు దాన్ని ఎవరికి వచ్చినాయి? మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరు రాలేదు. ఉదాహరణకి నాకు రాలేదు, నాకు కూడా రాలేదు. నాకు కూడా అంటే నాకు అంత ఏజ్ ఉండకపోవచ్చు, కానీ నాకు ఆధార్లో అలా పడింది. ఎలాగనంటే పంచదార కార్డులో నాకు చిన్నతనంలో మ్యారేజ్ అవ్వడం వల్ల పంచదార కార్డులో ఏజ్ ఎక్కువైంది. నాకు ఆ పంచదార కార్డుని బట్టి నాకు ఆధార్ వచ్చింది. నాకు ఆధార్ వచ్చింది కాబట్టి అదే ఆధార్లో అదే డేట్ ఉంది కాబట్టి అలా ఏజ్ వచ్చినట్టుగా నాకు దాంట్లో నాకు 12 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎక్స్ట్రా పడటం వల్ల నాకు అలా వచ్చినప్పుడు నాకు 18,000 ఒక్కసారి నాకు వచ్చినాయి. మళ్ళీ 4 సార్లు నాకు 18,000 రాలేదు. ఏంటి అని అడిగితే మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీకు అది ఎక్కువ వచ్చింది అన్నారు. సరే, నా సంగతి వదిలేండి. ఇంక చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి లేవు. మళ్ళీ పింఛన్ తీస్తారు. ఏంటి, భర్త పోయిన వాళ్ళకి పింఛన్ తీస్తారు. మీకు చెప్పుకుంటూ పోతే చాటభారతం చాలా ఉంది మీ గురించి. కానీ రాజకీయం అంటే తప్పు చేసినా ఒప్పని నిరూపించాలని చెప్పేసి ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పెద్ద లిస్టు రాసి పంపిస్తున్నారు. మీరు ఆ లిస్టు మీ కార్యకర్తలు ఆ లిస్టు పెద్ద అసెంబ్లీలో కూర్చొని చదువుతున్నారు. అంటే ప్రజలు ఏమన్నా అమాయకులా, చెవులు ఏమన్నా కాలీఫ్లవర్లు పెట్టుకున్నారా? మీ ప్రభుత్వం ఎలా ఉంది, మీరు ఏం చేశారనేది ప్రజలకు తెలియదా? చెప్పండి, మీరు ఎలా మాట్లాడారు? ఇప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టాను అనుకోండి, అది నచ్చనప్పుడు మీరు ప్రశ్నించండి. అమ్మ, మా వాళ్ళు ఎందుకు చేయలేదని అడగండి, బూతులు తిట్టొద్దు. మీరు ఆడవాళ్ళని అర్థం లేకుండా బూతులు వైసీపీ అనే పేరు వచ్చింది, అదే నిలబెట్టుకోకండి. మారి మీకు నచ్చింది నేను ఏదన్నా పెడితే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నువ్వు వీడియో చేసి పెట్టావు, మేము ఇది ఎందుకు చేయలేదని అడగండి. ఎంతమందికి స్థలాలు లేవు, ఇళ్ళు లేవు. ఇల్లున్న వాళ్ళకి ఇళ్ళు వచ్చినాయా? ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇల్లున్న వాళ్ళకి ఇళ్ళు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాలేదు. ఎందుకంటే అవి కూడా మన అర్హత ఉన్న వాళ్ళకి లేవు. అర్హత లేని వాళ్ళకి ఏంటంటే 10 మంది తెలిసిన వాళ్ళకి అక్కడున్న కార్యకర్తలు, ఫ్రెండ్సో, చుట్టాలో, రిలేషన్సో అలాంటి వాళ్ళు అక్కడుంటే వీళ్ళందరూ కలిసి వాళ్ళని పట్టుకుని ఇల్లు స్థలాలు తీసుకున్నారు. అంటే లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు లేవు. ఒకసారి దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం దీని గురించి ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ కొడితే అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయవసరం లేదు. ఇంకా పింఛన్లు ఎంతమంది తీసేశారు? చెప్పు, చాలా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే మీ ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. అది నిజాలు మాట్లాడండి. అంటే మీరు అబద్ధాలు మాట్లాడి ఇంకా ఇర్రోళ్ళు అవ్వకండి ప్రజల దృష్టిలో. ప్రజలకి మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. మీ వైసీపీ కార్యకర్తలు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రోజా వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది కదా, ఇయే మాటలు రోజా అప్పుడు పదవిలో ఉన్నప్పుడు మాట్లాడితే ఆవిడ వాడిపోయేది కాదు. ఆడపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజున ప్రశ్నించినట్టు అయితే ఈ రోజున ఒక ఎమ్మెల్యే కింద ఆవిడ ఉండేది.
ఆ రోజున ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు, అమర్నాథ్ని కాల్ చేసినా మాట్లాడలేదు. ఆ భవిశ్రీ ఇంకా చాలా మంది ఆడపిల్లలకి బీసీలకే ఎక్కువ అన్యాయం జరిగింది. బీసీలకి 6,800 ఆడపిల్లలకి అన్యాయం జరిగింది. ఒక్క రోజన్నా ఒక ఆడపిల్లకన్నా న్యాయం చేశారా మీరు? లేదు కదా. మరి ఈ రోజున ఎందుకని మీరు అలా అసెంబ్లీ సమావేశాల్లో సమావేశాలు జరగనోకుండా అప్పుడు అలాగే మీరు సమావేశాలు జరగనోకుండా అడ్డుపడ్డారు. ఈ రోజున కూడా అక్కడ సమావేశాలు బడ్జెట్ అవన్నీ సమావేశాలు జరిగితేనే కదా ప్రజలకు అన్నీ తెలిసేది. అది తెలియనోకుండా చేయడానికే కదా మీరు మధ్యలో అడ్డుపడుతున్నారు. అడ్డుపడి ఏదో మీరు మాకేమో తెలియనట్టుగా మీరు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. మాకు నవ్వు వస్తుంది మీ మాటలు ఏంటంటే, బీపీ వస్తుంది కూడా. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి దీనికి కామెంట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి సూర్యుడు ధీరుడు అని మేమైతే పెట్టాం. ఎందుకంటే మేము బాధలు పడ్డాం. పనులు లేవు, ఇసుక లేదు, ఇసుక అమ్ముకున్నారు. మందులు తాగి ఎంతో మంది చనిపోయారు. ఈ రోజున స్వచ్ఛమైన మందు ఇస్తుంటే దాన్ని విమర్శిస్తున్నారు. నువ్వేంటో బూమ్ అనేసేసి రకరకాల పేర్లు పెట్టి మందులు అమ్మావు. ఆ మందుతోనే నువ్వు రాజకీయం చేసావు. ఆ మందు డబ్బులతోనే నువ్వు జనాల్ని ఉచిత పథకాలని అయ్యన్ని ఇచ్చావు. అన్ని తాకట్లు పెట్టేశావు నీకు ఇష్టం వచ్చినట్టు. ఎలక్షన్ ముందు కూడా సచివాలయాన్ని తాకాటు పెట్టావు. ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ ఎమ్మెల్యేలు నువ్వు అందరినీ తిట్టడం తప్ప అసెంబ్లీలో సమావేశాలు ఎప్పుడైనా జరగనిచ్చారా? ఎప్పుడు చూసిన వాళ్ళు తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్. ఇదే నీ డ్యూటీ అయిపోయింది. నీకున్న 151 మంది ఎమ్మెల్యేల డ్యూటీ అయిపోయింది. మరి ఈ రోజు నీ ఎమ్మెల్యేలు వచ్చి జనసేనలో తెలుగుదేశంలో జారుతున్నారు. వాళ్ళకి సిగ్గులేదు వాళ్ళు వచ్చి జారటానికి. అంటే రాజకీయం అంటే మొహాన్ని ఉమ్మేసినా తుడుచుకెళ్ళిపోవాలని చెప్పేసి ప్రజలకు నేర్పుతున్నారా మీరు? ప్రజలు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి? నువ్వు చేసిన రాజకీయాన్ని ఇప్పుడున్న స్టూడెంట్స్ యూత్ ఏం నేర్చుకోవాలి? ఈ రోజున చెల్లిని బాధ పెడుతున్నావు. చెల్లితో మాట్లాడుకున్న సెటిల్మెంట్ కూడా చేసుకోవడం తెలియని ఒక సీఎం నువ్వు ప్రజల్ని ఏం వెళ్తావు? నీ అమ్మని మీ చెల్లి దగ్గర కూర్చుని మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు ఏమున్నాయో వాటాలు వేసుకోవచ్చుగా 3. మీ అమ్మగారిది, మీ చెల్లిది నువ్వు తీసుకో. నీకు మాత్రం 2 ఆడపిల్లలే కదా ఉన్నారు, 10 మంది ఉన్నారా? వాళ్ళ దానికి ఇచ్చేయి. ఎందుకంటే ఆవిడకి హక్కు ఉంది వాళ్ళ నాన్న ఆస్తి మీద, ఆవిడ భర్త ఆస్తి మీద ఆవిడకి హక్కు ఉంది. ఇచ్చేసి అది కూడా నువ్వు చేయలేనప్పుడు ఒక దేశాన్ని ఏమి వెళ్తావు నువ్వు ఒక సీఎంగా? నేను ప్రశ్నిస్తున్నాను. ఈ వీడియోలో నేను పెట్టిన ప్రతిదీ వాస్తవమే. చెట్లు చేసుకుని తల్లి ఉసురు పోసుకోకుండా నీ తల్లితో మాట్లాడుకో. నీ తల్లి దగ్గర కూర్చో. నీ తల్లి దగ్గరికి వెళ్ళి 2 కన్నీళ్ళు పెట్టావంటే నీ తల్లి కరిగిపోద్ది. ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిది. అది కూడా నీకు చేతకావట్లేదు. ఇక్కడ కూడా నీ అహంకారం చూపిస్తున్నావా? తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని సెటిల్ చేసుకో. నీ తల్లిని నువ్వు సరిగ్గా చూడకపోబట్టే కదా నీ తల్లి వెళ్ళి కూతురు దగ్గర ఉంటుంది, లేకపోతే నీ దగ్గరే ఉండేది కదా. నీ చెల్లిని నువ్వు కొట్టి జుట్టు పెట్టుకుని ఏడ్చావని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. నీ తల్లిని కొట్టావని, నీ తండ్రిని కొట్టావని చెప్తున్నారు. నువ్వు ఒక సీఎంగా నిన్ను ప్రజలు గెలిపిస్తున్నారు. అది ఆ దౌర్భాగ్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా ఇవన్నీ చేయలేదని నిరూపించుకుని నువ్వు మంచిగా ఇప్పుడు బయటకు వస్తున్నావు. ఏంటి నీ పేసు కళకళలాడిపోయేది సీఎంగా ఉన్నప్పుడు. ఏంటంటే పాత రోజులు వేరు నీ పేసు, నువ్వు సీఎం అయ్యాక నీ పేసు వేరు, ఇప్పుడు నీ పేసు వేరు. ఇప్పుడు నీ పేసు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ పాత పేసు వచ్చేసింది మీకు. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతుంటే అదే మీరు ముందు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడి ప్రజల కష్టాలు తెలుసుకుని అంటే 11 సీట్లు వచ్చేవి కాదు, ఇంకెక్కువే వచ్చేవి. నువ్వు ప్యాలెస్లోంచి చుట్టూ పెద్ద గోడ కట్టుకుని రోడ్డునే మూసేసావు. ఏ ప్రభుత్వము చేయని పని చేసావు నువ్వు. నీ ఇంటి ముందు ఉన్న రోడ్డును మూసేస్తే ప్రజలు చుట్టూ తిరిగి ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులు ఇన్ని పెట్టుకుని ఈ రోజున నీ ముక్కు మీద మసి రాసుకుని ఎదటోళ్ళ ముక్కు మీద మసి రాస్తానంటే ఎలా కుదురుద్ది? ప్రజలు ఏమన్నా గొర్రెలు అనుకుంటున్నారా? ఇంతవరకు కాదు, ఇప్పుడు ప్రతిదీ బయటకు వస్తుంది. ప్రతిదీ ప్రజలు తెలుసుకుంటున్నారు. అమాయకులవుతే కాదు. అంతకన్నా చెప్పాలంటే చాలా ఉన్నాయి. రోజా నీ గురించి చాలా ఉన్నాయి. చేసిన ఒక ఆడ మహిళ అయ్యండి మహిళలకు అన్యాయం జరిగితే మాట్లాడలేకపోయి ఈ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు.